పరలోకములో యుద్ధం జరిగినప్పుడు ఈ పరిశుద్ధమైన మిఖాయేలు దేవదూతల సైన్యము ఈ లూసిఫర్ సైన్యాన్ని ఓడగొట్టి వాళ్ళని ఈ వాయుమండలంలోనికి నెట్టి వేసేసారు. వాళ్ళు నల్లటి దేవదూతలుగా మార్చబడిపోయారు. క్రైస్తలాగా హల్లెలూయా. అయితే తదుపరి దేవుడు ఏం చేశాడంటే మనుషులను చేశాడు. ఇంకొంచెం జాగ్రత్తగానండి. దేవతల ఎదుట నేను స్తుతిస్తాను అన్న మాటను నేను మీకు చెప్తున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తిస్తాను. చాలా శ్రేష్టమైన మాట ఇది. ఏదేను తోటలో ఆదాము అవ్వ తిరుగుతూ ఉండగా ఒక్కరోజు సైతానికి అవ్వమ్మ ఏకాంతంగా దొరికింది. ఏకాంతంగా దొరికినప్పుడు అవ్వమ్మకు వాడు మాయి మాటలు అబద్ధపు మాటలు చెప్పాడు. అది నమ్మింది. మాయి మాటలు నమ్మినంత తేలికగా నిజమైన మాటలు మనుషులు నమ్మరు. నువ్వు మాయి మాటలు చెప్పు ఊరనే నమ్మేస్తారు ఈ మనుషులు. నిజమైన మాటలు దేవుడు చెప్పాడు, ఆ పండు తింటే నువ్వు చచ్చిపోతావు అని. సైతానుడు మాయి మాటలు చెప్పాడు, నువ్వు చావనే చావు తిని చూడు అని అన్నాడు. సాధారణ మాటే నమ్మింది. నువ్వు తినానా నువ్వు ఏమైపోతావని చెప్పాడు సైతాను. ఏమన్నాడు? ఈ పండు తిని తిన్నా నువ్వేమైపోతావు? దేవతవలే ఉంటావన్నాడు. ఎట్లా? దేవతవలే ఉంటావు. ఆడుతాను మాట. ఒకసారి చూడండి. నేను పెద్దం చేస్తున్నానా? సర్పము మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెల్లబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వల్ల ఉందిరని దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా. చాలు చాలు చాలు. ఏ దేవతల వల్లే ఉంటారని చెప్పాడు ఈ దుష్టుడు? చెప్పండి. 3 రకాల దేవతలు చెప్పాడు. వీడు 3వ రకం దేవతలు చెబుతున్నాడు. జాగ్రత్తగా వినండి. యాకోబు తండ్రిని మోసం చేసి అన్నను మోసం చేసి తల్లి మాట విని బెయేర్షెబాకు పారిపోతా ఉన్నాడు. బెయేర్షెబా నుంచి పద్దనరాముకి వెళ్ళిపోతా ఉన్నాడు. మార్గమధ్యంలోకి వచ్చినప్పుడు పొట్టు ఊగిపోయింది. ఒక రాయిని తలగడగా పెట్టుకొని అతను అలా పడుకోగానే ఎన్ని భయాలండి మనుషుడికి. నాయన మా నాన్న వచ్చి నరికేస్తాడేమో నన్ను భయం. ఒక పక్క ముందు నా భవిష్యత్తు ఏమిటి? నేను ఎక్కడికి వెళ్ళాలి? పద్దనరాము ఎక్కడ? మా అమ్మ వాళ్ళ అన్నగారు మా అమ్మ వాళ్ళ బంధువులందరూ అక్కడ ఉన్నారంట. వాళ్ళు నన్ను గుర్తుపడతారా? వాళ్ళు నన్ను ఆదరిస్తారా? వాళ్ళు నన్ను చేర్చుకుంటారు? అదొక భయము. ఈ రేత్రి ఈ దిక్కులేని స్థితిలో ఆ తీసుకురాళ్ళ మధ్య ఆ చీకటి మధ్య అలా పడుకొని ఎలా నిద్రపోతాడండి యాకోబు. కానీ మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ రాయి ఒకడు దొరికితేను ఆ రాయి అక్కడ తల కింద పెట్టుకున్నాడండి. ఎక్కడే నిద్రపడుతున్నాడు. ఈ భయాలన్నీ ఏమైపోయినాయి? అమ్మచ్చి చంపబడిన భయం అప్పుడు దాకా పరుగు పరుగు పరుగు. ముందు భవిష్యత్తు ఎంత అంధకారం పాపము. ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి తెలియదు. ఏమిటి ఈ చీకట్లో ఎటు నుంచి ఏ విశ్వసర్పం వస్తుందో, ఏ క్రూరముఖం వస్తుందో, ఏం జరుగుతుందో ఇక్కడ తెలియదు. ఇన్ని భయాల మధ్య ఈ మానవుడు ఈ రాయి దొరికిందండి మానవుడికి. తల కింద పెట్టుకోగానే వెంటనే నిద్ర పట్టింది, కలగూడ వచ్చేసిందండి. ఇప్పుడు చెప్తాను వినండి సోదరమణి. ఈ రాయి దారలు కాడి నది కోసం పాడుతున్నాను పాట. దారలు కాడి ఈ కొత్తను నింపడానికి ఒక బండ దొరికిందట యాకోబుకి. నీ సమస్యలు, నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ ఒత్తిడులు, భవిష్యత్తు అంధకారం, వెనక చూస్తే భయాలు, బిడ్డలు ఏమైపోతారో,
నీకు దొరికితే ఏం జరుగుతుందో తెలుసా? కళ వచ్చింది నీకు. యాకోబు కళ వచ్చింది. కళలో నిచ్చెన కనపడతా ఉన్నదాన్ని. ఓ హల్లెలూయా. వాక్యేసే నిచ్చెన కాదు, ఈ సుకుమారి ఇంటికి వేసే నిచ్చెన కాదు. ఆ నిచ్చెన ఆకాశానికి వేయబడి ఉన్నదట. ఆ నిచ్చెన మీదుగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ పైన దేవుడు 2 చేతులు అలా చాచి మాట్లాడుతూ ఉన్నాడు. కింద యాకోబు ఆదమరిసి నిద్రపోతున్నాడు. కళ్ళలో ఇదంతా కనబడతా ఉంటుంది. హల్లెలూయా. ఈ దేవదూతలు ఎవరు? ఈ దినమున మీరు దేవతలైపోతారని చెప్పింది దేవతలు వేరు, దేవ దూతలు వేరు, దైవ దూతలు వేరు. దేవత అంటే చెప్తాను నేను. ఈ దేవదూతలు ఏం చేస్తారు? దిగేవాళ్ళు దిగుతున్నారంట, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. ఎందుకు దిగుతున్నారు వీళ్ళు? ఎందుకు ఎక్కుతున్నారు వాళ్ళు? హల్లెలూయా. హల్లెలూయా. మనుషుల్లో ఉండే దేవుని దగ్గర ఉండే దేవదూతలు మన పరిశుద్ధ దూతలు అంటారు. వాయుమండలంలో ఉండేటువంటి దేవతలు అవి అపవిత్రాత్మలు అంటారు. మనలను ఆవరించేటువంటి ఆ దేవతలని దెయ్యాలు అంటారు. హల్లెలూయా. అయితే దేవుని నమ్మినటువంటి బిడ్డల దగ్గర నుంచి ఈ దెయ్యాలు వెళ్ళిపోతాయి. అపవిత్రాత్మ ఒక ఇంటిని విడిచి వెళ్ళిన తర్వాత అది నీరు లేని చోట్ల తిరుగుతా ఉంటది. ఈ కుర్రోడు చక్కని అందగాడు. ఈ అందగాడికి అపవిత్రాత్మ పట్టింది. కోరుకుంది కుర్రోడు రాదా అని. అంటే కుర్రోడు ఏం చేశాడు? కాంపు దగ్గరికి వచ్చి చర్చిలో కూర్చున్నాడు. అపవిత్రాత్మ బయటకు వచ్చేసింది. దేవుడి దగ్గరికి వచ్చాడు. బాబు ఇంక కుర్రోడి దగ్గర నేను ఉండలేనని బయటకు వచ్చేసింది. ఇంక ఎవరిని వెతుకుంటుంది? పాస్టర్ గారి దగ్గర వాక్యం లేదో పడుతున్నారు. నీరు లేని చోట్ల వెతుకుతూ ఎవరి దగ్గర నీరు లేదు వాళ్ళని కనబడతా ఉంటుందంట. అది ఊడ్చి అమర్చి ఉండటం చూసి అప్పుడు ఇది పరిశుద్ధంగా ఉండే, ఇక్కడ జారలేనని చెప్పేసి దాని ఫ్రెండ్స్ తీసుకొచ్చుకుంటారంట. ఇంకా కొంచెం బలమైన గట్టి ఏడాది తీసుకొచ్చి ఇచ్చిందట. ఏడుగా ఒక బలహీనలు పడితే అవన్నీ కనబడి పెట్టేసుకుని ఆ ఇంట్లో కూర్చుంటాయంట. హృదయం అనే ఇంట్లో. ఓకే, ఈ దేవదూతని ఎందుకు ఎక్కుతున్నారు, ఎందుకు దిగుతున్నారు చెప్పేదా? మీకు తెలుసా? ఆశీర్వాదము తెలుసు అనుకో. ఎందుకు చెప్పండి? ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఇంకొక దూతతో చెప్పి జవాబిచ్చి ఆ దూతను పంపిస్తా ఉంటాడు. జవాబు మనుషుల దగ్గర నుంచి తీసుకెళ్లే దూతలు నిత్యం మీద ఎక్కుతా ఉంటే ఆ దేవుని దగ్గర నుంచి జవాబు తీసుకుని వచ్చే దూతలు నిత్యం మీద దిగి వస్తా ఉంటాయి అన్నమాట. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండగా సుకన్య ఏం జరిగిందో తెలుసా? సుకన్య ఉండయడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను నువ్వు పడుకున్నావు చూడు, ఈ స్థలము నీకు ఇస్తానయ్యా. నీ బిడ్డలే ఈ స్థలాన్ని స్వతంత్రించుకుంటారు. తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, పడమటి తట్టు మీరు వ్యాపిస్తారు అని చెప్పాడు. చెప్పండి. చేతులకి దేవుని స్తోత్రాలు. కళ్ళు మూసుకుని నిద్రపోయి సప్పట్లు కట్టండి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అతను జాగ్రత్తగా ఎన్నాళ్ళు చెప్పట్రా. ఇప్పుడు ఎవరు ఏ దూత లేదుగా ఈ దావీదు స్తుతి కీర్తిస్తానంటే మరి చెప్పండి కదా అన్నాడు కదా. దుష్టుడు అవ్వతో మనుషులు దేవుని మాట వినకపోతే వాళ్ళు దేవతలు అవుతారు. మాసిమ్మ, పోలేరమ్మ, ఈ తెలంగాణలో ఎక్కువ చూసారు మీరు. తెలంగాణలో ఒక్క దేవత దేవుడు దగ్గరికి వెళ్ళి ఇలాగానే దేవుడు అడిగాడంటే
గురించి వస్తున్నావు అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తున్నానయ్యా అన్నమాట మహాసభలో. నా బిడ్డైనటువంటి యోగుని గురించి ఆలోచించేవాడు. నువ్వు చుట్టూ కలిసేసేవుగా, కలిసి చూస్తే నీ బిడ్డ పట్టుకుంటే నేను ఏడుస్తాను అన్నట. నువ్వు కంచి తీసేసి ఏం తీసేసినా నా బిడ్డ చాలా స్థిరుడు, అంత తేలిగ్గా నీ వల్ల పడడం అన్నాడంట. తీసేసేసరికి నేను 10 మంది పిల్లలు చంపేసిందంట. ఆస్తి తీసేసింది, రోగం పెట్టేసింది. కానీ ఆ దేవతల ఎదుటే దేవుడిని కీర్తించాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా నామమునకు ఇప్పుడు మీకు కొంత అర్థమైంది అనుకుంటా. దేవతల ఎదుట దేవుడిని కీర్తించడం అంటే ఎలాగో. సాతాను నీ మీద నా మీద పద్ది వేసుకొని కూర్చుంటాడు. వీళ్ళు ఈ రాజీవ్ నగర్ కాలనీలో సజీవమైన వాళ్ళతో కట్టుబడి కృపా మందిరం సభ్యులు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నావు దేవుడా? వీళ్ళు కాసేపు బాగా భక్తిగా ఉంటారు కానీ కాసేపు అసలు భక్తి లేనట్టుగా ఉంటారు అని దేవుడు దేవుడు అంటాడంట. నీకు ఏమన్నా తిక్కటట్టుగా ఉందా? వాళ్ళు ఎవరు అనుకున్నారు అసలు? నా రక్తంతో కలగబడి రాత్రి వాళ్ళు బల్లారాధనలో నా శరీరత్తాన్ని గురించారు. అందుకని 1 గంట దాటినట్టు వస్తా ఉంటారు. రాత్రి బాగా గుర్తుపోయిన తర్వాత చేస్తున్నారు కదా.